వీడని మనసులు రెండవ భాగం. ఒకటవ భాగంలో యమున ఇంటర్మీడియట్తో చదివాపేసి ఉంటుంది. యమునకు తల్లికి యమున ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉంటారు. అంతే, వాళ్ళకి ఇంకే సహాయము ఉండదు. యమున ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక తల్లి దుర్గమ్మ వంటలు చేస్తూ కూతుర్ని పోషిస్తూ ఉంటుంది. అలాగే యమునను ఓ అయ్య చేతిలో పెట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటుంది. కథ కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటలు కావస్తుండగా సరళ వచ్చింది. హాయ్ సరళ, ఏమిటి ఇంత హఠాత్తుగా ఊడిపడ్డావు? సంతోషంగా ఆత్రంగా అడిగింది యమున. ముందు నువ్వు త్వరగా ముస్తాబై రావాలి, తర్వాత చెప్పబడతాయి ఏ విషయాలైనా అన్నది సరళ. ఆమె ఆజ్ఞకి బద్దురాలైనట్లు నీట్గా ముస్తాబై వచ్చింది యమున. మీ అమ్మగారు లేరా యమున? సరళ అడిగింది ఇంట్లో నలుమూలలా కలియజూస్తూ. అమ్మే డ్యూటీకి వెళ్ళిపోయి ఉంటుంది అన్నది యమున. ఇంతకీ నువ్వు వచ్చిన కారణమేదో చెప్పవే? యమున అడిగింది. సారీ యమున, నీ పర్మిషన్ లేకుండానే మీ ఇంటికి ఒకరిని తీసుకొచ్చాను. నన్ను తిట్టుకోవు కదా? సరళ అడిగింది. ఎవరిని తీసుకొచ్చావు? నలువైపులా ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది యమున. ప్రశాంత్ వచ్చాడు. రాత్రి నుండి ఒకటే పోరు పెడుతున్నాడు మీ ఇల్లు చూడాలని. నువ్వు ఏమనుకుంటావో అని కూడా ఆలోచించలేదు ఆ మహానుభావుడు. ఇవాళ ఉదయం నిద్రలేస్తూనే అడిగాడు. అడగటమే కాదు, వెళ్ళి తీరాల్సిందేనని పట్టుబట్టాడు. సరళ చెప్తుంటే శిలా ప్రతిమలా నిలబడిపోయింది యమున. ఒక్క క్షణం ఆమె మెదడు పనిచేయటం మానేసింది. ఏమిటి, ప్రశాంత్ వచ్చాడా? యమున పెదవులు అస్పష్టంగా గొణిగాయి. అవును యమున, నిజంగానే ప్రశాంత్ వచ్చాడు. నా మాట మీద నమ్మకం కలగలేదా? రా చూపిస్తాను అంటూ యమును చేయి పట్టుకుని లాక్కెళ్ళినట్లుగా తీసుకువెళ్ళింది సరళ. వరండాలో నిలబడి వీధిలోకి చూస్తున్నాడు ప్రశాంత్. బావా, నువ్వు వచ్చావని చెప్తే యమున నమ్మటం లేదు. సరళ అదో నేరంలా చెప్పింది నవ్వుతూనే. ప్రశాంత్ వెనక్కి తిరిగి చూశాడు చిరునవ్వుతో. నమస్తే, ప్రశాంత్ యమున కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు. నమస్తే, ప్రతి నమస్కారం చేస్తూ తలా తిప్పేసుకుంది యమున. వాడిగా చూసే అతని చూపులకి తట్టుకోలేక, మీ పర్మిషన్ ముందుగా తీసుకోకుండానే హఠాత్తుగా వచ్చేశాం, మీకేం కోపం రాలేదు కదా? ప్రశాంత్ అడిగాడు. మా యమున మనసు ప్రశాంతి నిలయం. నిర్మలమైన ఆమె మనసులో కోపాలకి, ఈర్ష్య ద్వేషాలకి తావులేదు అన్నది సరళ. రండి కూర్చోండి అన్నది యమున. అసలు మాట్లాడరేమో అని భయపడ్డాను, థ్యాంక్స్ అంటూ కూర్చున్నాడు ప్రశాంత్. వరండాలో ఉన్న పడకుర్చీలో సరళ కూడా కూర్చుంది. ఉండండి ఇప్పుడే వస్తానంటూ యమున వెళ్ళింది. క్షణంలో టీ కలిపి తెచ్చింది. మీకు శ్రమ ఇచ్చాననుకుంటాను. మేము రాకుండా ఉన్నట్లయితే హాయిగా నిద్రపోతూ కమ్మని కలలు కంటూ ఉండేవారు. ప్రశాంత్ టీ కప్ అందుకుంటూ యమున కళ్ళల్లోకి చూస్తూ చిలిపిగా నవ్వుతూ అన్నాడు. కలలు లేవు, నిద్ర లేదు, దానికి పొద్దస్తమానం ఆలోచిస్తూ కళ్ళు మూసుకుని పడుకోవటం అలవాటు అన్నది సరళ. తనకి జవాబు చెప్పే శ్రమ లేకుండా చేసినందుకు సరళ వైపు కృతజ్ఞతగా చూసింది యమున. ఇవాళ నా ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకొని వచ్చాను మీతో మాట్లాడాలని. మీరు మౌనంగా కూర్చుంటే కుదరదు. ప్రశాంత్ మాటలు నవ్వు తెప్పించాయి యమునకి. ఏం చెప్పమంటారు కబుర్లు? చెప్పేందుకు ఏమీ లేవు, మీరు చెప్పండి వింటాను అన్నది యమున. సరళ, మీ ఫ్రెండ్కి మాట్లాడడం చేత కాదనుకున్నాను. అమ్మ బాబోయ్, మనల్ని మించిపోయేలా ఉన్నారు అన్నాడు ప్రశాంత్ తమాషాగా. సరళ కిలకిలా నవ్వింది. ఏదైనా మంచి పిక్చర్కి వెళ్దామా? సరళ అడిగింది. పిక్చర్ చూస్తూ కబుర్లు చెప్పుకోవాలంటే బోర్, హాయిగా పార్కుకో బీచ్కో వెళ్దాం అన్నాడు ప్రశాంత్. ఓకే, ఐఎమ్ రెడీ అన్నది సరళ లేచి నిలబడుతూ. వెళ్దామా అన్నట్లు చూశాడు యమున వైపు ప్రశాంత్. యమున జవాబుగా చిరునవ్వు నవ్వింది. 10 నిమిషాల్లో పార్క్ చేరుకున్నారు ముగ్గురు. పార్కులో అవాళ జనం అట్టే లేరు. హాయిగా విశ్రాంతిగా కూర్చోవటానికి అనువుగా ఉంది. రండి అక్కడ కూర్చుందాం. ప్రశాంత్ రాధాకృష్ణుల పాలరాతి విగ్రహం ఉన్న చోటుకి దారితీస్తూ అన్నాడు. రాధాకృష్ణుల పాలరాతి విగ్రహం, దాని చుట్టూ 3 అడుగుల ఎత్తున రకరకాల పూల మొక్కలు ఉన్నాయి. అందంగా కత్తిరించారు వాటిని. మొక్కలకి పూలు విరగబూసి ఉన్నాయి. విగ్రహానికి వెనగ్గా వాటర్ ఫాల్స్ నీళ్లు విరజుమ్ముతూ ఉంది. ఆ నీటి తుంపర్లు పడగానే అందంగా ఊగుతుంటాయి పూల మొక్కలు. చూడటానికి కనులకింపుగా ఉంది. ప్రశాంత్ ఎప్పుడు ఆ ఊరొచ్చినా ఏదో రోజు తప్పనిసరిగా పార్కుకొచ్చి అక్కడ కూర్చోవాల్సిందే. అతనికి అక్కడి వాతావరణం అంతగా ఆకర్షించింది. రాయమున, ఇక్కడ కూర్చుందాం అన్నది సరళ ప్రశాంత్కి అభిముఖంగా కూర్చుకుంటూ. యమున వచ్చి సరళ పక్కన కూర్చుంది. వాళ్ల మధ్య నిశ్శబ్దం కొన్ని క్షణాలు రాజ్యం చేసింది. నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ ముందుగా సరళ మాట్లాడింది. మాటలు రాని వాళ్లలా ఏమిటి ఇలా కూర్చుండిపోయారు?
బావా ఏమైనా కబురు చెప్పు, లేకపోతే ఒక క్షణం కూడా ఇక్కడ కూర్చోలేం, బోరుగా ఉంటుంది అంది సరళ. సరళ, మీ ఫ్రెండ్కి నాతో మాట్లాడటం, మనతో రావటం ఇష్టం లేదనుకుంటాను ప్రశాంత్ కవ్వింపుగా అన్నాడు. యమున అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. అతను ఎందుకు అలా అంటున్నాడో అర్థం కావటం లేదు అన్నట్టు. యమునకి నేనంటే పంచప్రాణాలు బావా, నాతో స్వర్గానికి రమ్మన్నా వస్తుంది, నరకానికి రమ్మన్నా వస్తుంది, దానికి నాతో ఎక్కడికి రావాలన్నా సరదాయే అన్నది సరళ. అయితే ఆమెకి నువ్వంటే ప్రాణమైతే నేనంటే కోపం అన్నమాట ఇంకా కవ్విస్తూ అన్నాడు ప్రశాంత్. సరళ కిలకిల నవ్వింది. నువ్వెంత కవ్వించినా యమున నవ్వదులే అన్నట్టు. లాభం లేదు, ఇక మీ ఫ్రెండ్ మాట్లాడదు, నీకు చెప్పడానికి కబుర్లు దొరకలేదు, ఎంతసేపు ఇలా మౌనవ్రతం పాటించటం ప్రశాంత్ అన్నాడు. బావా యమున బాగా పాడుతుంది, పాడించనా సరళ ఉత్సాహంగా అడిగింది. యమున బిక్కమొహం వేసింది. గుడ్ ఐడియా సరళ, అంతకన్నా మహాభాగ్యం ఏం కావాలి? ఆమె పాట వినే అదృష్టం నాకు కలగబోతున్నందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో ప్రశాంత్ ఉత్సాహంగా అన్నాడు. ఏమే యమున, వింటున్నావా ప్రశాంత్ మాటలు? నువ్వు పాడాల్సిందే, తప్పదు. నీ పాట వినటం కోసం అతను ఎంత ఆతృత పడుతున్నాడో చూసావా అన్నది సరళ. యమునకి చెప్పలేనంత సిగ్గు భయం అని తెలుసు సరళకి. అతని ఎదుట పాడమని ఆర్డర్ ఇస్తుంది, దీనికి ఏమైనా బుద్ధుందా అనుకుంది. ఏమిటే తల్లి అలా ఉరిమి చూస్తున్నావు, నాకు భయం వేస్తుంది, ఏం కొడతావా అన్నది సరళ. ఏమండోయ్, పాట అడిగింది నేను, సరళ కాదు, నన్ను కొట్టండి కానీ సరళనేం చేయకండి అని ప్రశాంత్ అనగానే సరళతో పాటు యమున కూడా నవ్వకుండా ఉండలేకపోయింది. సారీ సరళ, పాడటం అలవాటు తప్పిపోయింది, ఇప్పుడు పాడలేను, ఏమనుకోకు అన్నది యమున. అయితే కమ్మగా కబుర్లు చెప్పండి, కబుర్లు కూడా చెప్పరంటే మాత్రం ఇక్కడి నుండి ఎటైనా పారిపోతాను అన్నాడు ప్రశాంత్. అవును బావా, బోరుగా ఉంది, నువ్వైనా చెప్పకూడదు కబుర్లు అన్నది సరళ. అలా అయితే చెప్తాను విను. ఓ అందమైన అమ్మాయిని ఓ అబ్బాయి ప్రేమించాడు. తన ప్రేమను ఆ అమ్మాయి ముందు వ్యక్తం చేస్తే ఆ అమ్మాయి తిరస్కరిస్తుందేమో అని భయపడుతున్నాడు. ఆమె తిరస్కరిస్తే మాత్రం అతను బ్రతికి ఉండటం అసంభవం. మరి ఆ అమ్మాయి అతని ప్రేమని స్వీకరిస్తుందో తిరస్కరిస్తుందో? అతను ఆ అమ్మాయిని చూడందే క్షణం కూడా బ్రతకలేని స్థితికి వచ్చాడు. ఆ అమ్మాయికి తన అభిప్రాయం ఎలా తెలియచేయాలా అని ప్రతిక్షణం ఆలోచిస్తున్నాడు. మరి మీ ఇద్దరు సలహాలు కూడా చెప్పండి ప్రశాంత్ ఓరకంటితో యమునను చూస్తూ అన్నాడు. బావా, మగవాడెప్పుడు అంత పిరికితనంగా ఉండి ఆలోచించకూడదు, ఏ విషయమైనా నిర్భయంగా చెప్పగలగాలి, ఎంత కష్టానైనా తట్టుకోగల ఆత్మస్థైర్యం కావాలి, ఎంత బాధనైనా భరించగల నిగ్రహశక్తి కావాలి. ప్రేమించేవాడికి ముందు ధైర్యం కావాలి. పిరికివాడు ప్రేమించిన ప్రయోజనం శూన్యం. ఆ అమ్మాయిని నిర్భయంగా అడగమను, ఆ అమ్మాయి జవాబును బట్టి అతని నిర్ణయం ఉంటుంది. ప్రేమ అనేదే బెదిరించి సాధించేది కాదు. ఆ ప్రేమ అనే పదానికి సరైన నిర్వచనం తెలపగలిగే అదృష్టవంతులు నూటికొక్కరుంటారేమో. సరళ చెప్తుంటే ఆమె వైపు ఆశ్చర్యంగా చూసింది యమున. యమున, మీ అభిప్రాయం కూడా చెప్పండి, విని సంతోషిస్తాను. ప్రశాంత్ సంబోధనకు ఉలిక్కి పడింది యమున. చెప్పవే యమున, బెల్లం కొట్టిన రాయిలా అలా ఎంతసేపు మూగిమొద్దులా కూర్చుంటావే సరళ నవ్వుతూ అన్నది. చెప్పవలసిందంతా నువ్వే చెప్పావుగా, ఇంకా నన్నేం చెప్పమంటావు? నీ అభిప్రాయం కరెక్ట్ అంటాను అన్నది యమున. ప్రశాంత్ బరువుగా నిట్టూర్చాడు. అతని కళ్ళు యముననే పరీక్షిస్తున్నాయి. యమునకి అతని చూపులు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఆమె హృదయంలో స్పందన ప్రారంభమైంది. ఆమె మనసు అనేక ఆలోచనల మధ్య నలిగిపోతోంది. ఇదంతా తనకేం పట్టనట్లు కబుర్లు చెప్తోంది సరళ. ప్రశాంత్ ఏదో చెప్పబోతుండగా, హలో సరళ, బాగున్నావా అనే పిలుపు విని ముగ్గురు తుళ్ళిపడ్డట్లు తల తిప్పి చూశారు. సరళ క్లాస్మేట్ త్రివేణి చేతిలో 3 ఏళ్ల పాప ఉంది. భర్తతో పార్కుకొచ్చింది. హాయ్ త్రివేణి, నువ్వా, ఎన్నేళ్లకు కనిపించావే అంటూ సరళ ఉత్సాహంగా త్రివేణి దగ్గరికి వెళ్ళింది. ఆ త్రివేణి ఎవరో మీకు తెలియదా ప్రశాంత్ యమునని అడిగాడు. నాకు తెలియదు, సరళకి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు తెలిసింది కొద్దిమందే అన్నది యమున. సరళ త్రివేణితో కలిసి వెళ్ళింది. అక్కడికి కొంచెం దూరంగా ఉన్న ఇసుక తిన్నెల మీద కూర్చున్నారు వాళ్ళు. మీతో కాసేపు కబుర్లు చెప్పుకునే అవకాశం కల్పించినందుకు సరళకు మెనీ థ్యాంక్స్ చెప్పాలి అన్నాడు ప్రశాంత్. ఉలిక్కి పడింది యమున. ఏమిటి తను ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంది. సరళ త్వరగా వస్తే బావుణ్ణు, దానికి ఎవరైనా కబుర్లు చెప్పేవాళ్ళు దొరికారంటే ఈ ప్రపంచాన్నే మర్చిపోతుంది. తనని ఒంటరిగా వదిలేసి వెళ్ళింది. బిక్కమొహం వేసింది యమున. మీ పరిచయం కావటం నా అదృష్టంగా భావిస్తున్నాను ప్రశాంత్ మెల్లగా అన్నాడు. జవాబుగా చిరునవ్వు నవ్వింది యమున. నా గురించి మీ అభిప్రాయం ఏమిటి?
అతను హఠాత్తుగా అడిగిన ఈ ప్రశ్నకి బిత్తరపోయింది యమున. యమున జవాబు చెప్పకపోవడంతో నిరాశగా నిట్టూర్చాడు ప్రశాంత్. పోనీ మీ గురించి నా అభిప్రాయం చెప్పమంటారా? ప్రశాంత్ నవ్వుతూ అడిగాడు. చెప్పండి, వింటాను అన్నది యమున ధైర్యం చేసి. ఏమో అనుకున్నాను, మీరు చాలా తెలివి కలవారు. మీ అభిప్రాయం బయటపడకుండా నా అభిప్రాయం చెప్పిస్తున్నారు కదూ అన్నాడు. యమున సమాధానం చెప్పకుండా ఎగిసిపడుతున్న వాటర్ ఫాల్స్ని చూస్తూ కూర్చుంది. మిమ్మల్ని చూసిన తొలి క్షణం ఎంతో అమూల్యమైనది. ఆ క్షణం నా మనసు స్వాధీనం తప్పింది. నేను నిన్ను ప్రేమించాను. పెళ్లి చేసుకోవాలని గట్టి నిర్ణయంతో ఉన్నాను. మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి, వెంటనే పెళ్లి చేసేసుకుందాం అన్నాడు ప్రశాంత్. యమున అతని మాటలకి సంతోషంతో ఉప్పొంగిపోలేదు. తీయని ఊహల మధ్య తేలిపోలేదు. అంతకన్నా ఆశ్చర్యపోలేదు. అదేదో మామూలు విషయం వింటున్నట్టు ఒక క్షణం మౌనంగా ఉండిపోయింది. యమున, మాట్లాడరేం? నా మాటలు మీకు కోపం తెప్పించలేదు కదా? ప్రశాంత్ ఎంతో సౌమ్యంగా అడిగాడు. మీరు నా గురించి ఏదో గొప్పగా ఊహించుకుంటున్నారు. నేను అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టాను. మాకు ఆస్తులు అంతస్తులు లేవు. నాకు తండ్రి లేరు. మా అమ్మ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో పనిచేస్తున్నది. ఆమె జీతం నెలకి 300. ఆ 300లో మేమిద్దరం బ్రతుకు వెళ్ళదీస్తున్నాం. నాకు ఎలాంటి కోరికలు లేవు. కట్నాలు కానుకలు ఇచ్చే స్తోమత మా అమ్మకి లేదు. నాలాంటి పేదదాన్ని పెళ్లాడటం వల్ల మీరు అనేక విమర్శలకి సమస్యలకి కూడా గురవుతారు. బాగా ఆలోచించుకోండి. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అంత మంచివి కావు. తర్వాత ఎంతో బాధపడాల్సి వస్తుంది అన్నది యమున. యమున, మీరు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు. నేను ఎంత సిరి సంపదల్లో పుట్టి పెరిగినా ఎదుటివారి కష్టసుఖాల గురించి ఆలోచించలేనంతటి మూర్ఖుణ్ణి మాత్రం కాదు. మీరు ఉన్న పరిస్థితిని యథార్థంగా చెప్పినందుకు సంతోషిస్తూ మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నాకు మీ మనస్తత్వం పూర్తిగా నచ్చింది. అతిశయాలు ఆడంబరాలు అంటే నాకు గిట్టవు. ముఖ్యంగా మీ అందం వినయం నన్ను ఆకర్షించినాయి. యమున, ప్లీజ్ మీరు మీ నిర్ణయాన్ని త్వరగా తెలియచేయండి. ప్రశాంత్ యమున మొహంలో మార్పులు గమనిస్తూ అన్నాడు. మీరు నా మాటలు వినే స్థితిలో లేనందుకు విచారిస్తున్నాను. ఆవేశం అనర్థాలకు దారితీస్తుంది. నన్ను పెళ్లాడాలనే తలంపు మీకెందుకు కలిగిందో నాకు ఆశ్చర్యంగా ఉంది. ప్రేమ పెళ్ళి పేరు చెప్పి నన్ను ఓ ఆటబొమ్మగా చేసి ఆడుకోవాలని చూస్తున్నారా? సారీ ప్రశాంత్, ఇలా అంటున్నందుకు ఏమీ అనుకోవద్దు. నేను చదివే నవలలు చూసే సినిమాల ప్రభావం వల్ల నా మనసు చెదిరిపోయింది. నేను ఎవ్వరిని నమ్మలేని స్థితిలో ఉన్నాను. అయినా పేదరాలికి ప్రేమేమిటి? ప్రేమించుకోవటం పెళ్లి చేసుకోవటం ఒక్క ధనవంతులకే సాధ్యమవుతుందని నా ఊహ. యమున చెప్తుంటే ఆమె మొహం ఎర్ర కలువలా అయింది. యమున, నన్ను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. మీ సమ్మతి తెలిపే వరకు ఇలాగే ఉండిపోతాను. నన్ను మాత్రం అపార్థం చేసుకోకండి. నేను భరించలేను. మిమ్మల్ని పెళ్లాడి మీ కుటుంబానికి అండగా నిలబడాలనుకున్నాను. మీరు అర్థం చేసుకోలేకపోయారు. బాగా ఆలోచించుకోండి. ప్రశాంత్ నిరాశగా నిట్టూర్చాడు. ప్రశాంత్, నాలాంటిది ఆశలు పెంచుకోవటం సులభమే. ఆ ఆశలు నిరాశలుగా మారిన రోజున బ్రతకటమే వృధా అనిపిస్తుంది. నా మీద జాలితో నన్ను పెళ్లాడాలనుకుంటే మాత్రం నేను భరించలేను. దయుంచి నాలో ఎలాంటి ఆశలు రేపొద్దు. యమున కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగినాయి. మునిపంటి పెదవి కొరుక్కుంటూ నేలచూపులు చూస్తూ కూర్చుంది. ప్రశాంత్ ఆశ్చర్యపోయాడు యమున మాట్లాడిన తీరుకి. యమున, మీరు నన్ను నా మాటల్ని కూడా నమ్మటం లేదని అర్థమవుతున్నది. కానీ నిజం చెప్తున్నాను. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని తప్ప మరొకరిని చేసుకోను. మీరు కాదంటే మాత్రం యావజ్జీవితం ఇలాగే ఉండిపోతాను. ఈ పరిసరాలకి దూరంగా వెళ్ళిపోతాను. ప్రశాంత్ కంఠంలో ఆవేదన ధ్వనించింది. అతని కళ్ళల్లోకి చూడలేక తలదించుకుంది యమున. మీరు ఆవేశపడవద్దు. బాగా ఆలోచించుకోండి. ప్రశాంత్ని సర్దటానికి ప్రయత్నిస్తూ అన్నది యమున. యమున, నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. నా నిర్ణయానికి తిరుగులేదు. ప్రశాంత్ గట్టిగా అన్నాడు. యమునకి కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. ప్రశాంత్ మంచివాడేమో. అతని మాటలు నిజమే కావచ్చు. లేకపోతే అంతగా ఎందుకు బాధపడతాడు? పాపం అతని మనసు ఎంతగా బాధపడిందో నా మాటలకి అనుకుంది యమున. యమున, మీ చెయ్యి ఇలా ఇవ్వండి. ప్రశాంత్ యమున చేతిని తన చేతిలోకి తీసుకుంటూనే అన్నాడు. అతని చర్యలకి విస్తుపోయింది యమున. నోట మాట రాని దానిలా కూర్చుండిపోయింది. యమున, ఇదిగో ప్రమాణం చేస్తున్నాను. నీకు తప్ప నా మనసులో వేరొకరికి చోటు లేదు. నిన్నే నా అర్ధాంగిగా స్వీకరిస్తాను. నువ్వు కాదంటే యావజ్జీవితం బ్రహ్మచారిగా ఉండిపోతాను అంటూ ప్రమాణం చేశాడు ప్రశాంత్. యమున ఒక్క క్షణం బిత్తరపోయింది. యమున, మీరు కూడా ప్రమాణం చెయ్యరు? ప్రశాంత్ తన కుడి చేతిని చాపి అడిగాడు. యమున అప్రయత్నంగా అతని చేతిలో చెయ్యి వేసింది. ఆ క్షణంలో ఆమె ఆలోచనలన్నీ గాలిలో కలిసిపోయాయి.
అతనంటే చెప్పలేనంత ఆపేక్ష పొంగుకొచ్చింది. అతని మాటల్ని నమ్మేసింది. అతని రూపం, మాటలు ఆమెను క్షణంలో బందీ చేశాయి. ప్రశాంత్ సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఆమె చేతిని ముద్దు పెట్టుకుని వదిలేశాడు. ఇప్పుడు ప్రశాంత్ మనసెంతో తేలిగ్గా, హాయిగా ఉంది. యుద్ధంలో హోరాహోరీ పోరాడి విజయం పొందిన వాడిలా ఉన్నాడు. అతని కళ్ళల్లో గర్వం చిందులు తొక్కుతోంది. యమునకి ఇది కలో నిజమో అర్థం కావటం లేదు. క్షణంలో అతని మాటలకి లొంగిపోయింది. తన బలహీనతకి నవ్వుకుంది. ప్రశాంత్ లాంటి అందగాడు వరించి వివాహమాడతాను అంటే తను తిరస్కరించిన తర్వాత చేసేదేమీ ఉండదు. అతన్ని కాదనుకున్న తర్వాత చివరికి మిగిలేది కన్నీళ్లే. తను ఉన్న స్థితికి ఎవరూ పెళ్లాడటానికి ముందుకు రారు. అందచందాలు కాదు ముఖ్యం. ఈ రోజుల్లో డబ్బు కావాలి. డబ్బుంటే చాలు. కోతికైనా పెళ్ళవుతుంది. ఆ డబ్బే లేకపోతే అందానికి, గుణానికి విలువ ఉండదు. యమున ఆలోచిస్తోంది. యమున, ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? నాకు కూడా చెప్పండి. ఇక నుండి మీ కష్టసుఖాల్లో భాగం పంచుకుంటాను. నాకు సాధ్యమైనంత వరకు మీకు ఎలాంటి లోటు లేకుండా చూసే బాధ్యత నాది. నువ్వు అనవసరమైన దిగుళ్లతో, ఆలోచనతో మనసు పాడు చేసుకోకు, ప్రశాంత్ సున్నితంగా చెప్పాడు. ప్రతి మాట యమున మనసుకి హత్తుకునేలా. గంటలు క్షణాల్లో దొర్లిపోయాయి. కబుర్ల మధ్య కాలాన్ని గమనించలేదు వాళ్ళు. సరళ వచ్చి పలకరించే వరకు. బావా, యమునకి కథేమైనా చెప్తున్నావా? చెక్కిట చేయి చేర్చుకుని అంత శ్రద్ధగా వింటూ కూర్చుంది. సరళ నవ్వుతూ అడిగింది. నువ్వు వచ్చేలోగా 1 డజన్ కథలు చెప్పేశాను. ఇంకా చెప్పలేను. బాగా అలసిపోయాను అన్నాడు ప్రశాంత్. అతని మాటలకి పక్కున నవ్వింది యమున. ఏమిటి యమున, బావ చెప్పిన మాటలు నిజమేనా? సరళ అడిగింది. మీ బావ ఒట్టి అబద్ధాలు కోరు అన్నది యమున ప్రశాంత్ వైపు చూసి చిలిపిగా నవ్వుతూ. చూశారా, మీరు ఎంత మోసగాళ్ళో. నాకేదో సపోర్ట్ చేస్తారని ఊహించాను. నా ఊహలన్నీ తలకిందులు చేశారు. ఆడవాళ్ల మాటలకి అర్థాలే వేరు అన్నాడు అదోలా పెదవి విరుస్తూ తమాషాగా. సరళ కిలకిలా నవ్వింది. యమున కూడా ఆమె నవ్వుతో శృతి కలిపింది. ప్రశాంత్ కూడా నవ్వేశాడు. బావా, బాగా పొద్దుపోయింది. మనం వచ్చి చాలాసేపు అయిందనుకుంటాను. ఇక వెళ్దామా? యమున కోసం వాళ్ళమ్మ ఎంతగా ఎదురు చూస్తోందో పాపం అన్నది సరళ. నేను రాను. నాకు ఇక్కడే బాగుంది. మీరు కూడా ఉండండి. ఇంటికి పోతే ఈ ఫ్రీ హాయి ఉండదు. ఈ కబుర్లు, నవ్వులు ఉండవు. చీచి, బోర్. ఇంటికి వెళ్ళాలంటేనే. ఈ ఉద్యానవనం, చల్లని గాలి, చక్కని పూల పరిమళం, అందమైన అమ్మాయిలతో కబుర్లు, హాయిగా ఉంది అన్నాడు ప్రశాంత్. అవును బాబా, నువ్వు చెప్పింది నిజమే, కాదనను. మనం ఇక్కడ కూర్చుని ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధిస్తూ కూర్చుంటే మన వాళ్ళు మనం ఏమైపోయామో అని గాబరాతో పరుగులు తీస్తొస్తారు అన్నది సరళ. ప్రశాంత్ పెద్దగా నవ్వాడు. యమున మూతి ముడుచుకొని అదోలా చూసింది ప్రశాంత్ వైపు. అయితే ఇంటికి వెళ్ళక తప్పదంటారు. పదండి, ఏం చేస్తాం అన్నాడు ప్రశాంత్. అతన్ని అనుసరించారు యమున, సరళ. వీధి గేట్లో నిలబడి అప్పటి వరకు యమున కోసం ఎదురు చూస్తున్న దుర్గమ్మ యమున రాగానే పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లు సంతోషపడింది. యమున, సినిమాకి వెళ్ళావా? దుర్గమ్మ యమున వెనగ్గా ఇంట్లోకి వెళ్తూనే అడిగింది. సరళ నేను పార్కుకు వెళ్ళాం అన్నది యమున. సరళొచ్చిందా? అయితే పర్వాలేదు. ఒంటరిగా వెళ్ళావేమో అని భయపడ్డాను అన్నది దుర్గమ్మ. యమున జవాబు చెప్పలేదు. 9 గంటలు దాటింది. త్వరగా రా, అన్నం తిందు గాని. దుర్గమ్మ పీట వాల్చి మంచినీళ్ళ గ్లాస్ పెడుతూ అన్నది. నాకు ఆకలిగా లేదమ్మా, నిద్రొస్తోంది యమున ఆవలిస్తూ అన్నది. అయ్యో రామచంద్ర, కొంచెం తిను తల్లి, పర్వాలేదు అంటూ దుర్గమ్మ బలవంతంగా తినిపించింది యమునని బ్రతిమాలి. గబగబా అన్నం తిని పడుకుంది యమున. ఆమె మనసిప్పుడు నూతనోత్సాహంతో చిందులు వేస్తోంది. క్షణక్షణానికి ప్రశాంత్ రూపం, మాటలు గుర్తుకొస్తున్నాయి. తనంత అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఉండదేమో అనుకుంది యమున. ఏమిటి బావా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ప్రశాంత్ గదిలోకి అడుగు పెడుతూనే అడిగింది సరళ. చేతిలోని సిగరెట్ జారిపడింది. ప్రశాంత్ ఉలిక్కిపడ్డట్లు చూశాడు. నీ ఆలోచనలకి అంతరాయం కలిగించలేదు కదా? ఆలోచన లేదు, ఏమీ లేదు. ఇప్పుడే నిద్రలేచాను. బద్ధకం మొదలక ఇలా కూర్చున్నాను. మామయ్య వచ్చాడనుకొని అదిరిపోయాను. చేతిలో సిగరెట్ కూడా జారిపడింది. తోటలో పరుగులు తీస్తున్న ఆ కుందేళ్లను చూస్తూ నన్ను నేను మర్చిపోయాను అన్నాడు కిటికీలో నుండి బయటికి చూస్తూ. బావా, నాన్న రాత్రి నీతో చాలాసేపు మాట్లాడారు కదూ. బహుశా అది మన పెళ్లి విషయం అనుకుంటాను అన్నది సరళ. ప్రశాంత్ చివాలను తలతిప్పి చూశాడు గాబరాగా సరళ వైపు. అవును, నీకెలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగాడు ప్రశాంత్. నాన్న అమ్మతో చెప్తుంటే విన్నాను అన్నది సరళ. అయితే నీ అభిప్రాయం ఏమని చెప్తావు? ప్రశాంత్ అడిగాడు. ముందు నీ అభిప్రాయం చెప్తే తర్వాత నా సంగతి చెప్తాను బాబా అన్నది సరళ. ప్రశాంత్ సరళ వైపు అదోలా చూశాడు. అదేం కుదరదు. ముందు నీ అభిప్రాయం చెప్పు.
ప్రశాంత్ అన్నాడు సరళనే గమనిస్తూ. సరళ చేతిగోళ్లకు ఉన్న పాలిష్ని చూస్తూ నిల్చుంది. చెప్పు సరళ, ఆలోచిస్తావేం? నా ముందర చెప్పటానికి ఎందుకంత సంశయం అన్నాడు ప్రశాంత్. ఎలాంటి కబురు వినవలసి వస్తుందో అని భయపడుతూనే. బావా, నా మనసులో మాట చెప్పించాలని ప్రయత్నిస్తున్నావు కదూ? సరళ నవ్వింది. అవును సరళ, పెళ్ళంటే నూరేళ్ల పంట. ఒకరి మనసు ఒకరు తెలుసుకొని, ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకుంటే మంచిది కదా. ఈ పెళ్ళికి ఏ ఒక్కరూ సుముఖంగా లేకపోయినా పెద్దవాళ్ల బలవంతంతో పెళ్ళాడి తర్వాత బాధపడాల్సి వస్తుంది అని నా ఉద్దేశం. ప్రశాంత్ కిటికీలో నుండి బయటికి చూస్తూ అన్నాడు. అతని కనుబొమ్మలు ఒక్క క్షణం ముడిపడి విడిపోయినాయి. అతని వాలకం దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లుంది. వాళ్ళిద్దరి మధ్య నిశ్శబ్దం కొన్ని క్షణాలు రాజ్యం చేసింది. బావా, ప్రేమ అనే పదానికి అర్థం తెలిసినప్పటి నుండి నిన్ను ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. నా హృదయాన్ని ఒక దేవాలయంగా చేసుకొని అందులో నీ రూపాన్ని ప్రతిష్ఠించుకొని నా మనసుతో పూజిస్తున్నాను. అమ్మా నాన్నకి నీకు ఇచ్చి పెళ్లి చేయాలనే ఉద్దేశం నేను పుట్టినప్పటి నుండి ఉందట. బంధువులందరికీ తెలుసు నేను నీకు కాబోయే భార్యనని. నువ్వంటే అమ్మకి నాన్నకి పంచ ప్రాణాలు. ప్రశాంత్ నాకు కాబోయే అల్లుడని వాళ్ళు అందరికీ గర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ నీ మనసులో నాకు చోటు లేదని తెలుసు బావా. సరళ చెప్పటం ఆపి బరువుగా నిట్టూర్చింది. సరళ, ఏమిటి నువ్వనేది? ఆశ్చర్యంగా అడిగాడు ప్రశాంత్. అవును బావా, నీ మనసులో నాకు చోటు లేదు. ఆమె పెదవులు చిరునవ్వు నవ్వుతున్నా ఆమె కళ్ళ నిండా నీళ్లు ఉబ్బుక్కొస్తున్నాయి. అబద్ధం అస్పష్టంగా గొణిగాయి అతని పెదవులు. ఎప్పుడూ కిలకిలా నవ్వుతూ గలగలా మాట్లాడే సరళేనా ఇంత గంభీరంగా ఉంది? ప్రశాంత్ ఆశ్చర్యంగా సరళ మొహంలోకి చూస్తున్నాడు. తను యమునని ప్రేమిస్తున్నట్లు తెలిసిందేమో. లేకపోతే సరళ ఎందుకు అలా మాట్లాడుతుంది? లేక యమునే చెప్పిందా సరళకి? యమున అలా తొందరపడి చెప్పదు. ప్రశాంత్ ఆలోచనలు పరిపరి విధాల పోతున్నాయి. బావా, నువ్వు చెప్పటానికి సంశయిస్తున్నా నేను చెప్పగలను. నీ మనసులో ఏముందో పూర్తిగా గ్రహించేశాను. నువ్వు యమునని ప్రేమిస్తున్నావు. సరళ అదోలా నవ్వుతోంది. సరళ, ఏమిటా మాటలు? అతని కంఠం కొద్దిగా వణికింది. అవును బావా, యమునని పరిచయం చేసినప్పటి నుండి గమనిస్తూనే ఉన్నాను. ఆమెను నువ్వు చూసే చూపులు, నీ కవ్వింపు మాటలు, ఆమె కోసం పడే ఆరాటం గ్రహించాను. ఆమెను చూడందే ఒక్క క్షణం కూడా ఉండని స్థితికొచ్చావు బావా. నువ్వు ఎంత దాచినా దాగదు. విధియనాడు కనిపించిన చంద్రుడు తదియనాడు తనంతట తానే కనిపిస్తాడని సామెతలాగా ఏదో ఒకరోజు నువ్వే చెప్తావనుకున్నాను అన్నది సరళ. బావా, నిన్ను నేను ప్రేమించాను. నువ్వు యమునని ప్రేమించావు. తప్పేముంది? నేనందుకు బాధపడటం లేదు. యమున నా ప్రాణ స్నేహితురాలు, అందమైనది, గుణవంతురాలు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంది యమున. వరుణ్ణి కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్న ఆమెకు నీలాంటి వాడు దొరకటం ఎంత అదృష్టం బావా. నీ మనసులో నాకు చోటు లేకపోయినంత మాత్రాన మీ మీద నాకు ద్వేషం ఉంటుందనుకోకు. అనవసరమైన ఆలోచనతో దిగుళ్లతో బాధపడకు. నిశ్చింతగా ఉండు. నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. మీ ఇద్దరికీ పెళ్ళైతే అందరికన్నా ఎక్కువ సంతోషించేదాన్ని నేనే. యమునని అన్యాయం చేయకు బావా. నన్ను స్నేహితురాలిగా భావించి నా సలహాలు పాటిస్తావు కదూ. నీకు ఎలాంటి సాయం చేయమన్నా చేస్తాను. నిర్భయంగా ఉండు. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అంటూ సరళ వేగంగా వెళ్ళిపోయింది. సరళ వెళుతున్న వైపు గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయాడు ప్రశాంత్. సరళ తనని ప్రేమిస్తున్నదని తనకు తెలుసు. తను ఆమెను అభిమానించాడు కానీ ప్రేమించలేడు. సరళ తన తోబుట్టులా అనిపిస్తోంది కానీ ఆమెను భార్యగా ఊహించలేడు. చిన్నప్పుడు సరళను చాలాసార్లు ఎత్తుకున్నాడు. సరళ నా చెల్లెలైతే ఎంత బాగుండు అనుకునేవాడు. ఒరే ప్రశాంత్, సరళ నీకు కాబోయే పెళ్ళాంరా, దాన్ని ఎత్తుకొని మోస్తున్నావు. పెళ్ళైతే నెత్తికెక్కి కూర్చుంటుందిరా, ఇక నిన్ను లక్ష్య పెట్టదు అనేవాళ్ళు ఇంట్లో అంతా. చిచి, నాకేం వద్దిది. ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది. పాడుపిల్ల, నేను మంచి అమ్మాయిని చేసుకుంటాను. ఈ నల్లపిల్ల నాకొద్దు. చక్కగా తెల్లగా ఉన్న అమ్మాయినే చేసుకుంటాను అనేవాడు తను. అందరూ నవ్వుకునేవాళ్ళు. వాడి మొహం పసితనంలో ఏదో అంటున్నాడు. పెద్దయితే వాడే సరళం చేసుకుంటానని పట్టుబడతాడు. మనం వద్దన్నా సరళకేం లక్ష్మీపుత్రిక, నలుపైన కళగానే ఉంటుంది. ఇంత ఐశ్వర్యం అనుభవించే అదృష్టం అందరికీ దక్కుతుందా? రాతలో లేనిది వాత పెట్టుకున్నా రాదని మన ప్రశాంత్ చాలా అదృష్టవంతుడవుతాడు సరళం చేసుకుంటే అంటుండేవాళ్ళు. వయసు వచ్చిన తర్వాత కూడా సరళను పెళ్లాడాలనే తలంపు తనకి లేదు. ఆ ఆలోచనే తన మనసులోకి రానివ్వలేదు. కానీ సరళ మాత్రం తన మీద ప్రత్యేకమైన అభిమానం చూపేది. సరళ నిన్ను తప్ప మరొకరిని పెళ్లాడని చెప్పేసిందట్రా ఇంట్లో అందరికీ అన్నది అమ్మ చాలాసార్లు. తను నవ్వి ఊరుకున్నాడు. బంధువులు, మిత్రులు తనని సరళని కాబోయే భార్యాభర్తలుగా ఊహించుకుంటున్నారు. నిజానికి సరళకి ఎలాంటి లోటు లేదు.
ఎవరైనా ఆమెను పెళ్లాడటానికి సిద్ధపడతారు, కానీ తను మాత్రం ఆమెను భార్యగా ఊహించుకోలేకపోతున్నాడు. చుట్టరికాల్లో మేనరికాల్లో చేసుకోవటం తనకిష్టం లేదు. ఎలా ఈ సమస్య పరిష్కరింపబడేది అని అతను ఆలోచించలేక బుర్ర బద్దలు కొట్టుకుంటున్న తరుణంలో హఠాత్తుగా యమున తన కళ్ళబడింది. ఆమెను మనసారా ప్రేమించాడు. యమునను త్వరగా పెళ్లి చేసుకుంటే ఈ సమస్య సులభంగా పరిష్కరింపబడుతుంది అనుకున్నాడు. కానీ సరళకి ముందుగా ఇంత త్వరగా తెలుస్తుందని ఊహించలేకపోయాడు. సరళ క్షణంలో గ్రహించేసింది. మావయ్య, అత్తయ్య తనకి సరళనిచ్చి పెళ్లి చేయాలని పట్టుదలగా ఉన్నారు. ఇప్పుడు తను సరళ వాళ్ళకి ఏమని సంజాయిషి చెప్పుకోగలరు? ఈ పెళ్లి విషయం తేల్చుకునేందుకే కాబోలు మామయ్య, అత్తయ్య తనని సరళ పుట్టినరోజు నెపంతో పిలిపించారు. తనకి రావాలని లేదు, అమ్మ బలవంతం చేసి పంపింది. తను వాళ్ళకి ఎలా సమాధానం చెప్పటం? రాత్రి భోజనాలు అయ్యాక తను పడుకోబోతూ ఉండగా మామయ్య పిలిచాడు. కూర్చో ప్రశాంత్, నీతో కొంచెం సేపు మాట్లాడాలి అన్నాడు. తను ఆయనకెదురుగా మౌనంగా కూర్చున్నాడు. ప్రశాంత్ మాట్లాడే అవకాశం వచ్చింది కనుక చెప్తున్నాను. నేను పెద్దవాణ్ణైపోతున్నాను. నా అంతిమ దశలో నా బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేర్చుకున్నాననే తృప్తితో కళ్ళు మూస్తే చాలు. సరళ గురించిన దిగులొక్కటే ఇప్పుడు నాకు. నిన్ను తప్ప మరొకరిని పెళ్ళాడనంటుంది సరళ. అది ఒక్కతే మాకు సంతానం, అది నీకు తెలుసు. మీ అత్తయ్య ఎన్నో నోములు నోచి పూజలు చేయబట్టి అదైనా మాకు దక్కింది. సరళని అపురూపంగా పెంచాం. దాని కోరిక ఏదైనా సరే తీర్చాల్సిన బాధ్యత మాకుంది. సరళ నిన్ను తప్ప మరొకరిని పెళ్ళాడనంటున్నది. నువ్వు కూడా ఇష్టపడితే మాకెలాంటి అభ్యంతరం ఉండదు. వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను, ఏమంటావు అన్నాడు మావయ్య. ఆ క్షణంలో తనకేం సమాధానం చెప్పాలో తోచలేదు. ప్రశాంత్, బాగా ఆలోచించుకొని నీ అభిప్రాయం కూడా వెంటనే తెలియచేస్తే బాగుంటుంది అన్నారు మావయ్య. తను దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండటం గమనించారు మావయ్య. అందుకే మళ్ళీ మళ్ళీ హెచ్చరించారు. అలాగే అన్నట్టు తలూపి అక్కడి నుండి తన గదికి వచ్చేశాడు. సరళ వచ్చి అలా మాట్లాడింది. ఇప్పుడు ఏం చేయటం? మావయ్యకి ఏమని చెప్పాలి? సరళని పెళ్ళాడే ఉద్దేశం తనకి లేదని ఎలా చెప్పటం? అలా చెప్తే మావయ్య బాధపడతాడేమో. సరళ ఏమైనా అఘాయిత్యం చేస్తుందేమో. యమునని కాదని తను బ్రతకలేడు. పెద్దల మాట కాదనలేక సరళను పెళ్ళాడితే తను సుఖంగా బ్రతకటం కల్లా పైగా సరళని బాధ పెట్టిన వాడవుతాడు. సరళ వచ్చి అలా మాట్లాడటంతో తనకి మతిపోయినంత పనైంది. సరళ నిజమే చెప్తున్నదా? తన ఆంతర్యాన్ని బయట పెట్టించడానికే అలా మాట్లాడిందా? ప్రశాంత్ తీవ్రంగా ఆలోచించసాగాడు. పోనీ తను యమునని ప్రేమించి పెళ్ళాడదలిచినట్లు చెప్పేస్తే అమ్మో ఇంకేమైనా ఉందా? మావయ్య తన్ని తగలేస్తారు. సరళ తల్లిదండ్రులకు కూడా చెప్పేస్తుందేమో. తనకి గుండె ధైర్యం కావాలి వాళ్ళకి తన మనసులో మాట చెప్పటానికి. ఆలోచిస్తూ ఉండిపోయాడు. వాళ్ళంతా మర్నాడు ఉదయాన్నే సరళ ఎక్కడికో ప్రయాణమైంది. ఆమె మొహంలో ఎలాంటి భావాలు లేవు, మామూలుగానే ఉంది. సరళ, పొద్దున్నే ఎక్కడికో ప్రయాణం? చిరునవ్వుతో అడిగాడు. యమున వాళ్ళింటికి. సరళ జవాబు విని ఉలిక్కిపడ్డాడు. ఏం బావా, నువ్వు కూడా వస్తావా? సరళ అడిగింది. రాను అన్నాడు. పర్వాలేదు బావా, నేనేమైనా అనుకుంటానని భయపడుతున్నావా? సరళ నవ్వుతూ అడిగింది. సరళ, ఏమిటా పిచ్చివాగుడు? ఈ మధ్య నీకు మతిపోతుందని నాకు అనుమానంగా ఉంది అన్నాడు ప్రశాంత్. సరళ అదోలా నవ్వింది. సరళ మళ్ళీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చకచకా వెళ్ళిపోయాడు ప్రశాంత్. సరళ యమున ఇంటికి వెళ్ళింది. సరళ వెళ్ళేసరికే యమున వంట చేస్తున్నది. సరళ రాక గమనించి ఉత్సాహంగా ఆహ్వానించి పలకరింపులయ్యాక కాఫీ కలిపి ఇచ్చింది. యమున, నిన్ను మా ఇంటికి తీసుకువెళ్ళాలని వచ్చాను అన్నది సరళ. ఈరోజు నువ్వు వచ్చావు కదా, ఇక్కడే ఉండి కబుర్లు చెప్పుకుందాం, నేను మరోసారి వస్తానులే అన్నది యమున. అదేం కుదరదు, నువ్వు రావాల్సిందే. మా బావ నేను చూడకుండా ఉండలేడు యమున. యమున యమున అంటూ ఒకటే కలవరింతలు. త్వరగా ఆ 3 ముళ్ళు వేయి బావా, లేకపోతే మా యమునని ఏ రాజకుమారుడైనా ఎత్తుకుపోతాడేమో అని భయంగా ఉంది అని చెప్పాలే. అయితే అర్జెంటుగా తీసుకురా యమునని అంటూ నన్ను పంపించాడు. సరళ నవ్వుతూనే గలగలా మాట్లాడేస్తోంది. కానీ ఆమె కళ్ళల్లో కదలాడే నీటి పొరలు గమనించలేకపోయింది యమున. సరళ, ఏమిటా పిచ్చివాగుడు? మీ బావ నన్ను తలుచుకోవటమేమిటి? తన ఉలికిపాటుని కప్పిపుచ్చుకుంటూ అడిగింది యమున. అమ్మాయి గారు, పట్టుబడ్డ దొంగలా ఉంది నీ మొహం. నువ్వు నాకేం చెప్పకపోయినా పర్వాలేదు. ఏం తెలియనట్టు నటించకు. నీకన్నా మా బావ మంచివాడు, ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి అనుకోవటం పొరపాటు. నిష్ఠూరం ధ్వనించింది ఆమె మాటల్లో. యమున క్షణకాలం నివ్వెరపోయింది. సరళకి ప్రశాంత్ అంతా చెప్పేశాడా? తనే ముందుగా సరళకి చెప్పాలనుకుంది. కానీ ఎందుకో విరమించుకుంది. కారణం, ఒకవేళ తనకి ప్రశాంత్
దక్కని పరిస్థితి వస్తే సరళ ముందు తను తలెత్తుకుని తిరగలేదు. గర్వంగా ముందు చెప్పుకున్నందుకు ఫలితం అవమానమే మిగిలేది. అయినా సరళ ప్రశాంత్ని ప్రేమిస్తుందేమో, తన ఆంతర్యం ముందుగా బయటపెట్టకూడదు అని నిశ్చయించుకుంది యమున. ఏమిట యమున, అలా మూగమొద్దులా నిలబడిపోయావు? సరళ పలకరించే వరకు ఆలోచనల్లో నుండి తేరుకోలేదు యమున. సరళ, నువ్వేం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావటం లేదనుకుంటాను, యమున మెల్లగా అన్నది. ఓసి పిచ్చి మొద్దు, నువ్వు నా దగ్గర దాచకు. యమున గడ్డం పట్టుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ నవ్వుతూ అన్నది సరళ. సరళ, మా పరిస్థితి అంతా నీకు తెలియంది కాదు. అందని ఆకాశానికి అరులు చాచటం అవివేకమే అవుతుంది. ప్రశాంత్ లాంటి గొప్పవాడిని పెళ్లాడే అర్హత నాకు లేదు సరళ. అతనికి ఉన్న విలువ కూడా పోతుందేమో నన్ను పెళ్లాడితే. అతను మా ఇంటికి వస్తే సరైన మర్యాదలు చేసే స్తోమత కూడా మాకు లేదు. అయినా బంగారు బొమ్మలాంటి నువ్వుండగా అతను మరొకరిని తలుచుకోవటం జరగని పని అనుకుంటాను. సరళ, ప్రశాంత్ నీకు కాబోయే భర్త అని 1-2 సార్లు మీ అమ్మగారు అన్నట్లు గుర్తు. అలాంటప్పుడు నీ ధోరణేమిటి ఇలా ఉంది? యమున అంది. యమున మొహంలోకి క్షణకాలం ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది సరళ. యమున, ఏమిటి ఇలా మాట్లాడుతున్నావు? నా మనసులో ఏముందో తెలుసుకోవాలని ఇలా అంటున్నావా? సరళ మాటలకి తుళ్ళి పడ్డట్లు చూసింది యమున. యమున, నువ్వు నా దగ్గర ఏదో జంకుతున్నావనిపిస్తోంది. నీ అంతరంగ మదనం నాకు అర్థమైంది. డోంట్ వరీ యమున, నిజాన్ని నిర్భయంగా చెప్పుకుందాం. భయమేమిటి? మనం పరాయి వాళ్ళం కాదు, ప్రాణ స్నేహితులం. ఒకరి మనసు ఒకరం విప్పి చెప్పుకోవాల్సిన వాళ్ళం. ఒకరికి తెలియకుండా ఒకరం మనసులో సంఘర్షణలకి లోనై సందిగ్ధావస్థల్లో పడ్డాం కదూ. నువ్వేం ఫీల్ కావద్దు. నువ్వు నాకు చెప్పినా చెప్పకపోయినా నా మనసులో మాట మాత్రం చెప్పేస్తాను అన్నది సరళ. యమున బొమ్మలా కూర్చుండిపోయింది. యమున, నాకు 16 ఏళ్ళు వచ్చినప్పటి నుండి బావని ప్రేమిస్తూనే ఉన్నాను. మేమిద్దరం కాబోయే భార్యాభర్తలమని అందరూ అనుకునేవాళ్ళు. అమ్మ నాన్న నిర్ణయం కూడా అదే. బావ కూడా నన్ను ప్రేమిస్తున్నాడనే భ్రమలో బ్రతికానిన్నాళ్ళు. కానీ బావ మనసు మరొకరికి అంకితమైపోయిందని నిన్ననే తెలుసుకున్నాను. చదవకూడదనుకుంటూనే నిన్న బావ డైరీ చదివాను. బావ అభిప్రాయం తెలిసిపోయింది. కానీ బావ కూడా నీలాగే మనసులో మాట చెప్పలేక బాధపడుతున్నాడు. బావకి ధైర్యం కూడా తక్కువే. నిన్న నేను బావ అభిప్రాయం బయట పెట్టేశాను. బావ సరైన సమాధానం చెప్పలేకపోయాడు. బావ మనసు మరొకరి మీద ఉందని తెలిసి నేను బలవంతంగా అతని జీవితంలో ప్రవేశించలేను. ఒకవేళ బావ పెద్దవాళ్ల మాట కాదనలేక నన్ను పెళ్లాడటానికి ఒప్పుకున్నా మా జీవితాలు చిన్నాభిన్నమవుతాయి. చివరికి మనశ్శాంతి కూడా కరువైపోతుంది. కోరి కష్టాలు తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. ఆ ఘోర నరకం ఊహించుకుంటుంటే ఒళ్ళు జలధరిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బావని పెళ్లి చేసుకోను, గట్టిగా ఒక నిర్ణయానికి వచ్చిందాన్లా అన్నది సరళ. ఇంతకీ బావని పెళ్లాడబోయే అదృష్టవంతురాలు ఎవరో తెలుసుకున్నావా? సరళ నవ్వింది. ఎవరు? గొణిగినట్లు అడిగింది యమున. నువ్వే యమున, నువ్వే. సరళ కిలకిలా నవ్వింది, యమున 2 భుజాల్ని పట్టి కుదుపుతూ. సరళ, ఏమిటి నీ వాగుడు? అవును యమున, నువ్వు బావని పెళ్లాడటానికి నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. ఏ కారణం వలనైనా మీ ఇద్దరికీ పెళ్లి జరగని పక్షంలో నేనే దగ్గరుండి జరిపిస్తాను. పెద్దలందరినీ ఒప్పిస్తాను. నువ్వు అనవసరమైన దిగులుతో భయంతో మనసు పాడు చేసుకోకు. నీకు అన్నింటికీ అండగా నేనున్నాను. లే, త్వరగా వెళ్దాం మా ఇంటికి. బావ ఎదురు చూస్తుంటాడు అన్నది సరళ. యమునకి ఎందుకో సరళ మొహం చూస్తుంటే దుఃఖం ఆగింది కాదు. సరళ అంటూ ఆమె భుజం మీద తలపెట్టుకొని ఏడవసాగింది. సరళ మెల్లగా కళ్ళొత్తుకుంది. యమున చూడకుండా. సరళ ఎంతో ధైర్యం చెప్పింది యమునకి. సరళ, నా మనసు గందరగోళంగా తయారైంది. ఎందుకో సారీ, ఈరోజు ఎక్కడికి రాలేను, ఏమనుకోకు అన్నది యమున. అదేం కుదరదు. ఇప్పుడేమైందని సంతోషంతో గెంతులు వేయవలసిన నువ్వు ఇలా మౌనంగా ఏదో పోగొట్టుకునే దానిలా ఉండటం నాకు నచ్చలేదు అన్నది సరళ. సరళ, యమున కంఠం వణికింది. ఆమె ఎంతో బాధపడుతున్నట్లుగా ఉంది. అవును యమున, నువ్వు కన్నీళ్లు పెడితే నేను ఒప్పుకోను. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి. ఏది ప్రమాణం చేయి, ఇంకెప్పుడు కన్నీళ్లు పెట్టనని. సరళ యమున చేతిని బలవంతంగా లాగి తన చేతిలో ఉంచుకున్నది. సరళ, నీదెంత మంచి మనసు. నేను బాధపడుతుంటే చూడలేవు, నేను ఏడుస్తుంటే భరించలేవు. చివరికి నా సుఖ సంతోషాల కోసం త్యాగం చేయటానికి కూడా సిద్ధపడ్డావు. న్యాయంగా ఆలోచిస్తే నీ కోసం నేనే త్యాగం చేయాలి. ప్రశాంత్ నీకు దక్కాలి. సరళ, నువ్వు కంట నీరు పెడితే అది నాకు శాపం అవుతుంది. దేవతలాంటి నిన్ను అన్యాయం చేయటం భావ్యం కాదు. నీ ప్రేమ ఫలించాలి. ప్రశాంత్ నీవాడు కావాలి. ఎవరైనా నిన్ను అన్యాయం చేస్తే నేను భరించలేను. నువ్వు ప్రశాంత్ని ఎలాగో ఒప్పించి వెంటనే పెళ్లి చేసుకో.
మీ ఇద్దరి మధ్య నేను ఉండటం బాగుండదు. నేను తొలగిపోతాను. ప్రశాంత్ నీవాడు సరళ, నీవాడే కావాలి అన్నది యమున ఆవేశంగా. సరళ కళ్ళార్పటం మర్చిపోయిన దానిలా చూస్తోంది యమునని. అవును సరళ, నువ్వు ప్రశాంత్ని ప్రేమించకుండా ఉన్నట్లయితే అప్పుడు నా నిర్ణయం మరోలా ఉండేదేమో చెప్పలేను. కానీ నువ్వు అతన్ని ప్రేమిస్తూ అతని చేత తిరస్కరింపబడితే మాత్రం భరించలేను. నేను ఎలాగైనా సరే అతన్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తాను. అతను నిన్ను కాదంటే మాత్రం ఊరుకోను అన్నది యమున. ప్రేమ లేని పెళ్ళి ప్రాణాంతకమని తెలియదా? అతని మనసు నీ మీద ఉన్నప్పుడు అతని వెంట నేను పడటం హాస్యాస్పదంగా ఉంటుంది. అతన్ని నువ్వు బలవంతంగా ఒప్పించినా ఫలితం దారుణంగా మారుతుంది. బాగా ఆలోచించుకో. మనం ఒకరి మీద ఒకరం ప్రేమాభిమానాలతో త్యాగం చేయటానికి సిద్ధపడటం బాగానే ఉంది. కానీ ప్రశాంత్ నిర్ణయం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. మన ఇద్దరిలో ప్రశాంత్ ఎవరికి దక్కినా సంతోషమే. ప్రశాంత్ నిన్ను పెళ్లాడతానంటే మాత్రం కాదనకు ప్లీజ్. యమున 2 చేతులు పట్టుకొని బ్రతిమాలింపుగా అన్నది సరళ. సరళ కళ్ళల్లోకి జాలిగా చూస్తూ ఉండిపోయింది యమున. దేవతలాంటి ఈ అమ్మాయికి ఎలా నేను ద్రోహం చేయలేకపోయానో. ప్రశాంత్ మాటల్లో పడి అసలు సరళనే మర్చిపోయింది ఆ సమయంలో తను. చిచి, ఎంత పాపిష్టిదాన్ని. సరళకి ప్రశాంత్ బావ అవుతాడనే సంగతి మర్చిపోయింది. సరళకి అతని ఇచ్చి పెళ్లి చేస్తారేమో అని కూడా ఆలోచించలేకపోయింది. ఇక నుండి ప్రశాంత్ని గురించి ఆలోచన మనసులో కూడా రానియకూడదు అనుకుంది యమున. యమున తిరస్కరిస్తే ప్రశాంత్ ఎంత బాధపడతాడో, వాళ్ళిద్దరి మధ్య తను ప్రవేశించటం ఎంత తప్పు. ఇదంతా నువ్వేనా చేసింది అన్నట్టు అతను చూసే చూపు తను భరించలేదు. తనకి ఏ పాపం తెలియదు. కానీ ప్రశాంత్ తననే అనుమానించడానికి ఆస్కారం ఉంది. యమునని ఒప్పించటమే మంచిది. తను ప్రశాంత్ని గాఢంగా ప్రేమించింది. అతని సుఖ సంతోషాల కోసం తను ఎలాంటి త్యాగమైనా చేయటానికి సిద్ధపడుతుంది. ప్రశాంత్ ఏమాత్రం బాధపడుతున్నా తను భరించలేదు అనుకుంది సరళ. సరళ, ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? యమున అడిగింది. ఆలోచన లేదు, ఏమీ లేదు. నువ్వు రావాలి మా ఇంటికి ఇప్పుడు. అందాక నేను కదలను అన్నది సరళ. ప్లీజ్ సరళ, ఇప్పుడు రాలేను, ఏమీ అనుకోకు అన్నది. నా మీద నీకేమాత్రం అభిమానం ఉన్నా రావాల్సిందే సరళ పట్టుదలగా అంది. సరళ అలా అనేసరికి యమునకి వెళ్ళక తప్పలేదు. సరళ ఇంటికి వెళ్ళేసరికి యమునకి ఎందుకో గుండె దడదడలాడింది. రా యమున, నా రూమ్లో కూర్చొని మాట్లాడుకుందామంటూ మేడపైకి తీసుకెళ్ళింది సరళ. ప్రశాంత్ తన రూమ్లో కూర్చొని ఏదో మ్యాగజైన్ తిరిగేస్తున్నాడు. అడుగుల చప్పుడికి తలెత్తి చూశాడు. సరళ పక్కన యమునను చూడగానే అతని కళ్ళు సంతోషంతో ఒక్క క్షణం మెరిశాయి. బావా, ఏం చేస్తున్నావు? సరళ పలకరించింది. ఏం చేస్తున్నానో కనిపించడం లేదా? మ్యాగజైన్లో ఆర్టికల్స్ చదువుతున్నాను అన్నాడు. ఓహో, అయితే బావా, నువ్వు పుస్తకాన్ని తలకిందులుగా పెట్టి చదువుతున్నావేం? అట్లా చదవటం మాకు కూడా నేర్పవు అన్నది సరళ. ప్రశాంత్ బిత్తరపోయాడు. నిజమే, తను గమనించలేదు. చేతిలో పుస్తకం తిప్పుతున్నాడన్న మాటే గాని తన మెదడంతా రకరకాల ఆలోచనల మధ్య నలిగిపోతోంది. ప్రశాంత్ చటుక్కున నాలుగు ఖర్చుకొని పుస్తకం సరిచేసుకుంటుంటే సరళ గలగల నవ్వేసింది. యమున వచ్చే నవ్వు బలవంతంగా ఆపుకుంది. బావా, పిక్చర్కి వెళ్దాం, సాయంత్రం వస్తావా? ప్రశాంత్ యమునని ఓరకంటితో గమనించే అడిగింది. నేను రాను, వేరే పనుంది, ఏమనుకోకు అన్నాడు ప్రశాంత్. యమున కూడా వస్తోంది, ఎందుకు రావో చూస్తాను అంది సరళ. ప్రశాంత్ ఏదో చెప్పబోతుండగా సరళ తల్లి వచ్చింది. సరళ, నీకోసం అరగంట నుండి ఎదురు చూస్తున్నాను. ముకుందరావు గారి భార్య చనిపోయిందట రాత్రి. మనం వెళ్ళాలి ఇప్పుడు. పాపం, ఆయనకు ఒక్కతే ఆడపిల్ల. తండ్రి కూతురు ఎంత బాధపడుతున్నారో. వాళ్ళకి మరో దిక్కు లేదు, బంధువులంటూ లేరు వాళ్ళకి. మీరు వెంటనే రండి, లేకపోతే నేనేమైపోతానో నాకే తెలియదు అంటూ ముకుందరావు గారు ఫోన్ చేశారు. వాళ్ళ అమ్మాయి రాజేశ్వర్ని ఓదార్చాలి మనం, నువ్వు కూడా రావాలి త్వరగా అంటూ హడావిడిగా వెళ్ళిపోయింది సరళ తల్లి. ముకుందరావు గారంటే ఎవరు? యమున అడిగింది. నాన్నగారి క్లోజ్ ఫ్రెండ్. ఆయనకి ఒక్కతే కూతురు రాజేశ్వరి. నాకు ఫ్రెండే. వాళ్ళకి బంధువులైనా మిత్రులైనా మేమే. రాజేశ్వరి తల్లిదండ్రులది వర్ణాంతర వివాహం. అతను ఆమె తల్లిదండ్రుల్ని ఎదిరించి చేసుకోవటంతో ఈనాటి వరకు వాళ్ల మొహం అటువాళ్ళు ఇటువాళ్ళు చూడటం లేదట. సరళ చెప్తుంటే వింటున్నది ఆశ్చర్యంగా యమున. ఆమెనే గమనిస్తున్నాడు ప్రశాంత్. సరళ, త్వరగా రా అంటూ తల్లి మళ్ళీ కేక వేయటంతో సరళకి వెళ్ళక తప్పలేదు. బావా, నువ్వు కూడా వస్తావా? వాళ్ళెవరో నాకు తెలియదు. అయినా ఇలాంటి సమయంలో రావాలంటే ఏదోలా ఉంటుంది. సారీ, నేను మాత్రం రాలేను, ఏమనుకోకు అన్నాడు. అయితే యమున, నేను వచ్చే వరకు బావకి బోరుగా ఉంటుంది ఒంటరిగా ఉండాలంటే. నువ్వు రోజు వస్తుండు. నిరుపమ, దిలీప్ వెళ్ళిపోయాక బావకి మరీ పిచ్చెక్కినట్టుందట తోచక. యమున, నువ్వు రావటం మర్చిపోకు.
అంటూ హడావిడిగా వెళ్ళిపోయింది సరళ. యమున, ఎందుకు అలా నిలబడిపోయావు? కూర్చో అన్నాడు ప్రశాంత్. లేదు, వెళ్తాను, సరళొచ్చాకొస్తానులే, మనం ఒంటరిగా ఉండటం ఎవరైనా చూస్తే బాగుండదు అంటూ యమున వెళ్ళటానికి వెనక్కి తిరగగానే ప్రశాంత్ చటుక్కున యమున చేయి పట్టుకుని ఆపేశాడు. యమున, మనం కాబోయే భార్యాభర్తలం, ఎవరేమనుకున్నా మనకు అనవసరం, ఎవరి మాటలు లక్ష్య పెట్టను. నాకు మంచిది అని తోచిన పనిని నేను నిర్భయంగా చేస్తాను, ధైర్యంగా నిలబడి చెప్పగలను ఏ విషయమైనా. ఒకరి సహాయాలు సలహాలు నాకు అనవసరం, నేను ఒకరికి భయపడేవాణ్ణి కాదు అంటూ యమున 2 భుజాలు పట్టుకొని తనకి అభిముఖంగా తిప్పుకున్నాడు. ఒక్క క్షణం నోట మాట రానిదానిలా అయిపోయింది యమున. అతని చేతుల్లో నుండి విడిపించుకునే ప్రయత్నం కూడా చేయలేకపోయింది. అతను మాట్లాడే తీరుకి బొమ్మలా నిలబడిపోయింది. యమున, నేనన్న మాటల్లో తప్పేమైనా ఉందా? యమున కళ్ళలోకి చూస్తూ అడిగాడు. యమున జవాబు చెప్పలేదు. అతను మాట్లాడే తీరుకి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. యమున, ఎందుకలా మూగదాన్లా చూస్తావు? మాట్లాడితే నోటి ముత్యాలు రాలిపోతాయని భయమా? చిరునవ్వుతో అన్నాడు ప్రశాంత్. మీ నిర్ణయం సరైంది కాదని నా అభిప్రాయం. యమున జవాబుకి తుళ్ళిపడ్డట్లు చూశాడు ప్రశాంత్. యమున, ఏమిటి నువ్వు అనేది? ప్రశాంత్ ఆశ్చర్యంగా అడిగాడు. మీరు సరళని అన్యాయం చేయటానికి వీల్లేదు. ఆమె మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తోంది. ఆమెకి ద్రోహం చేయటం నాకు న్యాయం కాదు. సరళ దేవత లాంటిది. ఆమెకి ఎలాంటి అన్యాయం జరిగినా నేను సహించలేను. వెక్కిళ్ళు పెట్టి ఏడవసాగింది యమున మొహాన్ని అరచేతుల్లో కప్పుకుని. హఠాత్తుగా ఆమెలో వచ్చిన మార్పుకి నివ్వెరపోయాడు ప్రశాంత్. యమున ఎందుకు ఇలా మారిపోయింది? ఒకవేళ సరళ ఏమైనా నిష్ఠూరమాడిందా? లేక ఆమె పరిస్థితుల ప్రభావం అలా చేసిందా? లేక ఆమె తల్లికి తెలిసి ఒప్పుకోలేదా? ప్రశాంత్కి తల తిరిగిపోతున్నది. అంతా అయోమయంగా అయిపోయింది అతనికి. కథ కొనసాగుతుంది.